హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో చూద్దాం ఒక్కొక్క అంశాన్ని. సో ఇవాళ 17th మేకి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి సిక్కిం స్టేట్హుడ్ డే. సో నిన్న వచ్చేసి సిక్కిం రాష్ట్రానికి సంబంధించి స్టేట్హుడ్ డే అనమాట, అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం. సో దానికి సంబంధించి చూద్దాం. సిక్కిం అనేది మనకి జనాభా పరంగా చాలా చిన్న స్టేట్ అనమాట, లీస్ట్ పాపులేటెడ్ స్టేటు. మనకి విస్తీర్ణ పరంగా చిన్న స్టేట్ వచ్చేసి గోవా. ఇవి క్లారిటీగా చూసుకోండి. సో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గ్రేట్ పీపుల్ ఆఫ్ ది సిక్కిం దేర్ స్టేట్హుడ్ డే. సో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సిక్కిం యొక్క పీపుల్కి అయితే శుభాకాంక్షలు అనేవి తెలిపారనమాట. సో సిక్కిం కమమరేట్స్ ఇట్స్ స్టేట్హుడ్ డే annually on the May 16th to acknowledge its integration with the India. It emerges as the 22nd state in the country 1975. సో 1975. సో 1975లో ఇది ఈ సిక్కిం స్టేట్ అనేది 22వ రాష్ట్రంగా, సో 22వ రాష్ట్రంగా యాడ్ అయిందనమాట. సో అంతకుముందు సిక్కిం అనేది ప్రిన్సిలీ స్టేటు. ఈ సిక్కిం ప్రాంతం అనేది భూటాన్లో భాగంగా ఉన్నది. దీని నామ్గ్యాల్ అని చెప్పేసి ఒక రాజవంశస్థులు, సో నామ్గ్యాల్ అని చెప్పేసి ఒక రాజవంశస్థులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు దీన్ని. ఇప్పుడు భూటాన్లో ఉన్నారు ఈ కింగ్స్ అనేవాళ్ళు. సిక్కింలో కూడా వీళ్ళకి యాన్సిస్టర్స్ ఉన్నారు. అయితే ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా భూటాన్లో భాగంగా ఈ సిక్కింలో ప్రిన్సిలీ స్టేట్ అనేవాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. 1975లో ఈ 22వ రాష్ట్రంగా సిక్కింని అయితే భారతదేశంలో యాడ్ చేశారు. ద స్టేట్ ఆఫ్ సిక్కిం వాజ్ ఫార్మ్డ్ బై ది 36th అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ది 1975. సో 1975లో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ, ఎన్నో రాజ్యాంగం అంటే 36వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సిక్కిం రాష్ట్రాన్ని అయితే ఇక్కడ చేశారు. సో సిక్కిం రాష్ట్రం అనేది హిమాలయన్ స్టేట్ అనమాట. హిమాలయాలు ఉంటాయి మన భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాల్లో. సో ఇండియన్ హిమాలయస్లో హైయెస్ట్ పీక్ కూడా ఇక్కడే ఉంటుంది, అది వచ్చేసి కాంచన్జంగా. సో కాంచన్జంగా అనేది, మౌంట్ కాంచన్జంగా అనేది మన ఇండియన్ హిమాలయస్లోనే ఎత్తైనటువంటి శిఖరం. తర్వాత ఇదే కాకుండా మనకి సోమ్గో అనే లేక్ కూడా ఉంటుంది. సో సోమ్గో లేక్ కూడా సిక్కిం రాష్ట్రంలోనే ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి కూడా రామ్సార్ సైట్ ట్యాగ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే వెట్లాండ్స్ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి. ఈ లేక్ కావచ్చు, మౌంటైన్ కాంచన్ కావచ్చు, నెక్స్ట్ మనకి జమ్మూ గ్లేషియర్, సో జమ్మూ గ్లేషియర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట, సిక్కిం రాష్ట్రంలో ఉంటాయి. మనకి తీస్తార్ ఎవరు ఉంది కదా, తీస్తార్ ఎవరు కూడా సిక్కిం నుంచే వస్తూ ఉంటుంది. ఇది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. ఈ పాయింట్స్ అన్ని కూడా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు సిక్కిం రాష్ట్రం యొక్క అవతరణ దినోత్సవం కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లారిటీగా అయితే చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి WPI ఇన్ఫ్లేషన్ రేటు. సో ఇక్కడ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంది కదా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది అనౌన్స్ చేశారు. అదేంటో చూద్దాం. సో WPI ఇన్ఫ్లేషన్ హ్యాస్ ఫాలెన్ ఇన్ టు ది నెగిటివ్ ఫర్ ది ఫస్ట్ టైం సిన్స్ ది జూలై 2020. మనకి జూలై 2020 దగ్గర నుంచి, సో జూలై 2020 దగ్గర నుంచి చూసుకుంటే ఇది WPI ఇన్ఫ్లేషన్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో నెగిటివ్లోకి అయితే ఫస్ట్ టైం వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తెలుసు కదా మీకు, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం అసలు ఏం చెప్పారు గవర్నమెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరంగా, సో అకార్డింగ్ టు డేటా రిలీజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. So inflation rate based on a wholesale price index. So inflation rate based on a wholesale price index fell to near 3-year low. So 3-year low minus 0.92% in the April, slipping to the negative territory for the first time in the 33 months. సో లాస్ట్ 33 నెలల్లో మనం చూసుకుంటే ఇది నెగిటివ్లో పడిపోయింది అనమాట కంప్లీట్గా. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ అనేది నెగిటివ్లోకి వచ్చింది మొట్టమొదటిసారి ఆఫ్టర్ 33 months, 33 నెలల తర్వాత. సో ఇక్కడ ఇమేజ్లో చూడండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఒక బేస్ ఇయర్ అనేది మనకి 2011 to 12 ఉంటుంది, 100 పాయింట్స్. తర్వాత ఇందులో మనకి ఆల్ కమోడిటీస్ ఉంటాయి, వెయిట్ 100%, అది 0.92% అయితే తగ్గిపోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత మనకి ప్రైమరీ ఆర్టికల్స్ అనేది 1.60 పెరిగింది. సో నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ పవర్ వచ్చేసి 0.93% పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అనేది -2.42% అనేది తగ్గిపోయింది అనమాట. సో ఇట్లా వీళ్ళైతే దీన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ WPI గురించి చూద్దాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించి ఏమున్నాయో క్లారిటీగా ఇప్పుడు మనం చూద్దాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రిప్రజెంట్ ది ప్రైస్ ఆఫ్ గూడ్స్ at a wholesale stage. So that is goods that are sold in the bulk and trade between the organizations instead of the consumers. అంటే హోల్సేల్ అనమాట. హోల్సేల్ అంటే రిటైల్ కాదు, రిటైల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ హోల్సేల్. ఇక్కడ కన్జ్యూమర్స్కి, సో కన్జ్యూమర్స్కి అంటే మనకి లాస్ట్లో ఉంటారు కదా వినియోగదారులు, వాళ్ళ కాకుండా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు హోల్సేల్ ఉంది. సో హోల్సేల్ మార్కెట్ అంటే ఏంటి, ఒక షాప్లో హోల్సేల్గా మొత్తం అన్నీ ఉంటాయి అనమాట, ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. కానీ మనకి రిటైల్ అంటే ఏంటి, మనకి చిన్న వస్తువులు ఇండివిజువల్గా అమ్ముతూ ఉంటారు. అంటే ఇండివిజువల్ కన్జ్యూమర్స్ ఉంటారు కదా, అవి మనకి రిటైల్ అంటారు. హోల్సేల్ అంటే గ్రూప్ ఆఫ్ గూడ్స్, బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అది
ద ఇండెక్స్ హ్యాస్ టోటల్ 697 ఐటమ్స్. సో ఇందులో మొత్తము 697 ఐటమ్స్ ఉంటాయి. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మొత్తం 697 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ అందులో ప్రైమరీ ఆర్టికల్స్ 117 ఉంటాయి. సో ప్రైమరీ ఆర్టికల్స్ 117 ఉంటాయి. అండ్ ఫ్యూయల్ అండ్ పవర్ వచ్చేసి 16 ఉంటాయి. సో ఫ్యూయల్ అండ్ పవర్కి సంబంధించి 16 ఉంటాయి. ప్రైమరీ ఆర్టికల్స్ వచ్చేసి 117 ఉంటాయి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. సో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ వచ్చేసి 564 అయితే ఉంటాయి అనమాట. సో 564 అయితే ఉంటాయి. సో ఇందులో చూడండి ద ఇండెక్స్ యాజ్ ఏ టోటల్ ఆఫ్ ది 690. సో మొత్తం ఇది 697 ఐటమ్స్ ఇందులో ఉన్నాయి కదా. ఈ 697 ఐటమ్స్లో ప్రైమరీ ఆర్టికల్స్ 117 అయితే ఉంటాయన్నమాట. సో ప్రైమరీ ఆర్టికల్స్ అనేది 117. తర్వాత మనకి ఫ్యూయల్ అండ్ పవర్ ఉంది కదా, దానికి సంబంధించి 16, మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 564. ఇవన్నీ కంబైన్డ్గా ఈ 697లో ఉంటాయన్నమాట. తర్వాత ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ది WPI ఓవర్ ఏ ఇయర్ గివ్స్ ది రేట్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ ఫర్ ది ఇయర్. సో మనకి ఇన్ఫ్లేషన్ రేట్ లాగా ఇది WPIకి సంబంధించి కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఈ WPI ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఇప్పుడు మొట్టమొదటిసారిగా అయితే మనకి ఆఫ్టర్ 33 మంత్స్ మనకి 0.92% అనేది నెగిటివ్లోకి అయితే వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో కరెంట్లీ బేస్ ఇయర్, సో ప్రధానికి బేస్ ఇయర్ ఉంటుంది. మనకి జీడిపి క్యాలిక్యులేషన్స్ కావచ్చు. సో ఇది బేస్ ఇయర్ అనేది ఉంటుంది కదా, ఈ బేస్ ఇయర్ జీడిపి కూడా ఇదే సేమ్. సో 11 to 12 అనమాట. 2011 to 12 అనేది ఈ WPI ఇండెక్స్, WPI ఇన్ఫ్లేషన్ రేట్ కూడా సేమ్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఇదే అనమాట బేస్ రేటు. సో WPI ఈజ్ యూజ్డ్ అండ్ ది ఇంపార్టెంట్ మెజర్ ఫర్ ది ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ని, ద్రవ్యోల్బణం తెలుసు కదా, ద్రవ్యోల్బణం అంటే ఏంటి? సో సమ్ గూడ్స్ ప్రైసెస్ అనేది ఒకనొక టైం వరకు పెరుగుతూ ఉంటాయి అనమాట, పెరుగుతాయి. సో రైజ్ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ గూడ్స్ పర్ ఏ సర్టెన్ టైం అనమాట, పెరుగుతూ ఉంటాయి కదా. వాటికి సంబంధించి ఇన్ఫ్లేషన్ సంబంధించి WPI యొక్క మెజర్ చేయడానికి, అంటే ద్రవ్యోల్బణాన్ని మెజర్ చేయడానికి దీన్ని అయితే ఉపయోగిస్తారు, WPI అయితే ఉపయోగిస్తారు. ఇది రిటైల్కి కాదనమాట, హోల్సేల్గా అయితే ఉపయోగిస్తారు. సో మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని సపరేట్ ఉంటుంది, దాని గురించి ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదనమాట దీనికి సంబంధించి అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇదనమాట దీనికి సంబంధించి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి జనరిక్ డ్రగ్స్. సో జనరిక్ డ్రగ్స్ అని చెప్పేసి ఇవి వార్తల్లో ఉన్నాయి. ఇవేంటో చూద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ ఇష్యూడ్ ఏ warning to the doctors at the government-run hospitals and CHS wellness centers to follow prescribed rules for the issuing the generic medicines. ఈ జనరిక్ మెడిసిన్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గవర్నమెంట్ అనేది ఇష్యూ చేసిందనమాట. అవి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి కదా, మనకి పబ్లిక్ హాస్పిటల్స్, సో గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, కొన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలా ఉంటాయి కదా, వాటిలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. దేని మీద? జనరిక్ డ్రగ్స్ మీద. జనరిక్ డ్రగ్స్ గురించి పంపించినటువంటి ప్రతి ఒక్క థింగ్స్ని కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే అందరికి కూడా ఇన్ఫార్మ్ చేసింది. సో అసలు ఏంటి ఈ జనరిక్ మెడిసిన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ మెడిసిన్ దట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ది యాక్టివ్ ఇంగ్రీడియంట్ అండ్ బ్రాండ్ నేమ్ డ్రగ్ అండ్ ది ఈల్స్ సేమ్ అది థెరపటిక్ ఎఫెక్టివ్. సో జనరిక్ డ్రగ్ అంటే మనం మామూలుగా కొంటాం కదా టాబ్లెట్స్, ఎగ్జాక్ట్లీ అదే అనమాట. సో అదే టాబ్లెట్ సేమ్. కాకపోతే ఎందుకు దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే, సో జనరిక్ డ్రగ్ క్యాన్ ఓన్లీ మార్కెటెడ్ ఆఫ్టర్ ది బ్రాండ్ నేమ్ డ్రగ్స్ పేటెంట్ యాజ్ ఎక్స్పైర్డ్. సో ఇప్పుడు ఒక టాబ్లెట్ ఉంది, ఒక టాబ్లెట్ మీద దాని మీద పేటెంట్ అనేది అయిపోయింది అనుకోండి, పీరియడ్ అయిపోయినప్పుడు ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చేసి జనరిక్ డ్రగ్స్లో అమ్ముతారు. సేమ్ ప్రొడక్ట్స్ అదే. సో జనరిక్ డ్రగ్స్లో కొనడం వల్ల చాలా వరకు మీ మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో మిగతా వాటికంటే కూడా, అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఉంటాయి కదా ప్రొడక్ట్స్, వాటి మీద పేటెంట్ అయిపోతుంది, ఎక్స్పైరీ కాదు, పేటెంట్ అనేది రైట్స్ అనేది అయిపోతుంది కాబట్టి అవి జనరిక్ డ్రగ్స్ లాగా అమ్ముతారు. కాబట్టి సేమ్ డ్రగ్సే మనకి ఇంకా మనీ కూడా సేవ్ అవుతుంది జనరిక్ డ్రగ్స్ అనేది యూస్ చేయడం వల్ల. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి, CHGSకి సంబంధించి వీలైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు దీనికి సంబంధించి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ది ప్రాస్పెరిటీ. సో ద US recently proposed that advances notices on a tariff. So proposed that advanced notices on tariff changes and exports restrictions to be considered by 14 member countries nations, that as the Indo-Pacific Economic Framework for the Prosperity. సో మామూలుగా Indo-Pacific Economic Framework for the Prosperity ఉంది కదా, దాంట్లో మొత్తం కొన్ని కంట్రీస్ ఉంటాయి అనమాట, మెంబర్ కంట్రీస్ అయితే ఉంటాయి. ఈ మెంబర్ కంట్రీస్కి సంబంధించి ఈ యుఎస్ అనేది ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్స్ ఒకటి, ఆ తర్వాత టారిఫ్స్ ఉంటాయి కదా, వీటి మీద కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఎవరంటే యుఎస్, అమెరికా వాళ్ళు తీసుకొచ్చారు. అందువల్ల ఇది వార్తల్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు దీని గురించి చూద్దాం. అసలు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇట్ ఈజ్ అన్ ఎకనామిక్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ May 23, 2022. సో 2022 సంవత్సరం, సో 2022 May 23న దీని అయితే లాంచ్ చేస్తారు. ఎవరంటే అమెరికా అధ్యక్షుడు. సో అమెరికా అధ్యక్షుడు ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్
ప్రాస్పెరిటీని లాంచ్ చేశారు. సో ఇందులో ఎవరెవరు ఉన్నారంటే మొత్తం ఇందులో 14 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో మొత్తం 14 దేశాలు అయితే ఇందులో ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇందులో ఇండియా కూడా మెంబరే. సో ఇండియా కూడా ఇందులో మెంబర్ కంట్రీ. మొత్తం 14 దేశాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. సో ఆస్ట్రేలియా, బ్రూనే, ఫిజీ, ఇండియా, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్ అండ్ వియత్నాం. సో ఇక్కడ మీరు గమనించారా, ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించినవి, అంటే హిందూ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. కాబట్టి ఈ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా హిందూ పసిఫిక్ సంబంధించిన ప్రాంతంలో ఉన్న కంట్రీస్. వీటి ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రేడ్ అనమాట. ట్రేడ్ అండ్ కామర్స్ అనేది కరెక్ట్ వేలో జరగాలి. సో కంట్రీస్ మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్, వైలేషన్స్ లేకుండా ట్రేడ్, ప్రపంచ వాణిజ్యం అనేది కరెక్ట్గా జరగాలి. టారిఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట, దీని యొక్క ఫోకస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బొరాచోపరి. సో బొరాచోపరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో అసలు ఎందుకు ఇది వార్తల్లో ఉంది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది, దీనికి సంబంధించిన మెయిన్ థీమ్ ఏందో చూద్దాం. సో అస్సాంస్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ రీసెంట్లీ షేర్డ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది సక్సెస్ఫుల్లీ ఎవిక్షన్ ఆఫ్ డ్రైవ్ ఎట్ ది బొరాచపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో కొన్ని ఫోటోగ్రాఫ్స్ అనమాట, కొన్ని ఫోటోగ్రాఫ్స్ని తీసుకొచ్చారు, షేర్ చేశారు. ఎవరంటే అస్సాంకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట, సీఎం ఆఫీస్ అనేది షేర్ చేసింది ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి కొన్ని పిక్చర్స్. అందువల్ల వార్తల్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అస్సాంలో మనకి ఎక్కువగా రైనోసర్స్ ఉంటాయి కదా, రినోస్, వీటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మనం చూద్దాం. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది సదర్న్ బ్యాంక్ ఆఫ్ ది రివర్ బ్రహ్మపుత్ర. సో ఎగ్జాక్ట్లీ ఈ బోరాపచోరి, ఇక్కడ వచ్చేసి మనకి బొరాచపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది బ్రహ్మపుత్ర రివర్ ఉంది కదా, దానికి ఎడమ వచ్చేసి రివర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే సదరన్ బ్యాంక్ అనమాట. అంటే దక్షిణం వైపు ఉండే ఒడ్డున ఈ బొరాచపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంటుందన్నమాట. ఎక్కడంటే సోనిత్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. సో అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాలో ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాలో ఉంటుంది. సో ఎక్కడంటే సదరన్ బ్యాంక్ ఆఫ్ ది రివర్ బ్రహ్మపుత్ర అనమాట. సో బ్రహ్మపుత్ర రివర్కి దక్షిణం ఒడ్డున ఇదైతే ఉంటుందన్నమాట. తర్వాత ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ది లావుకోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇది మామూలుగా పార్ట్ అనమాట. అక్కడ ఇంకో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది, అందులో ఇది పార్ట్. అదేంటంటే సో లావకోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుంది. అందులో ఈ బారాపచోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది పార్ట్ అనమాట. ఇవి కొంచెం తక్కువ మంది ఉంటారు దీనికి సంబంధించి. ఇది కూడా మనకి బ్రహ్మపుత్ర రివర్కి సదరన్ బ్యాంక్స్ దగ్గర ఉంటుంది. తర్వాత దిస్ ఏరియా వాజ్ డిక్లేర్డ్ ఏ రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ ది 1974 అండ్ బికేమ్ ఏ శాంక్చురీ ఇన్ ది 1995. సో మామూలుగా 1974 సంవత్సరంలో, సో 1974 సంవత్సరంలో అయితే దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేశారు. సో రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేశారు ఎప్పుడు, 1974 సంవత్సరంలో. సో ఇట్ బికేమ్ ఏ శాంక్చురీ ఇన్ ది 1995. 1995 సంవత్సరంలో దీన్ని శాంక్చురీగా డిక్లేర్ చేశారు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. 1974లో రిజర్వ్ ఫారెస్ట్గా చేశారు. సో 1995 వచ్చేసి కంప్లీట్గా శాంక్చురీగా అయితే చేశారనమాట. ఇవి ఈ బారాపచోరికి సంబంధించింది. ఇది ఎక్కడుందంటే మనకి అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ బ్రహ్మపుత్ర నగర్ యొక్క ఒడ్డున, సో దక్షిణ ఒడ్డున అయితే ఇది లొకేట్ అయి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి పార్ట్ ఆఫ్ ది లాకోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పార్ట్ అనమాట ఇవి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ అంటారు. నెక్స్ట్ అండ్ ది మిషన్ డిఫెన్స్ స్పేస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, చూద్దాం. సో ఇన్నోవేషన్స్ ఫర్ ది డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ రీచ్డ్ ఏ మైల్ స్టోన్ విత్ ది సైనింగ్ ఆఫ్ 250 కాంట్రాక్ట్, ద ఫస్ట్ వన్ అండర్ ది మిషన్ డిఫెన్స్ స్పేస్ అండ్ ది 100th స్ప్రింట్ ఉన్న కాంట్రాక్ట్ ఇన్ ది న్యూఢిల్లీ మే 2023. సో ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ ఐడెక్స్ అనేది ఒక న్యూ మైల్ స్టోన్ రీచ్ అయింది అనమాట, కొత్త మైల్ రైడ్ అనేది తాకింది. సో ఎందుకంటే ఇది 250వ కాంట్రాక్ట్ అనేది చేసుకున్నది, డిఫెన్స్ పరంగా 250 అనేది కాంట్రాక్ట్ చేసుకున్నది. నెక్స్ట్ దేంట్లో అండర్ మిషన్ డిఫెన్స్ స్పేస్ అనమాట. నెక్స్ట్ స్ప్రింట్ అంటే నేవీకి సంబంధించి 100th మైల్ స్టోన్ అనమాట. సో నేవీకి సంబంధించి 100th, నెక్స్ట్ ఐడెక్స్ సంబంధించి 250 కాంట్రాక్ట్ అనేది చేసుకున్నది. సో అందువల్ల ఇది వార్తలు అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం అసలు మిషన్ డిఫెన్స్ స్పేస్ అంటే ఏంటి, ఐడెక్స్ అనే ఏమిటో ముందు చూద్దాం దానికి సంబంధించి. సో ఇక్కడ చూడండి, మిషన్ డిఫెన్స్ స్పేస్ వాజ్ లాంచ్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ది డిఫెన్స్ ఎక్స్పో అట్ ది గాంధీనగర్ October 2022. సో మనకి October 2022లో గుజరాత్లోని గాంధీనగర్లో డిఫెన్స్ ఎగ్జిబిషన్ అనేది జరిగింది. డిఫెన్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అనేది జరిగింది. ఈ ఎగ్జిబిషన్ October 2022న గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. అక్కడ ఈ మిషన్ డిఫెన్స్ స్పేస్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారనమాట. దీని ద్వారా అగ్రిమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఎట్లాంటి ఆ డిఫెన్స్ పరంగా ఎటువంటి ఇన్నోవేషన్ తీసుకురావాలి, ఎటువంటి అడ్వాన్స్ వెపన్ తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుంటారు. తర్వాత ఐడెక్స్ అంటే ఏంటి, సో ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనమాట. అంటే కొత్త వెపన్స్ కావచ్చు, అడ్వాన్స్ లెవెల్కి సంబంధించి డెవలప్ చేయడమే దీని ఒక మెయిన్ థీమ్. చూద్దాం. ఇట్ ఈస్ ఎ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
విచ్ వాజ్ లాంచ్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2018. ఇది 2018లో. సో దీని అయితే 2018లో లాంచ్ చేశారు. ఎవరంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లాంచ్ చేసింది. సో రక్షణ శాఖ. ఇక్కడ వచ్చేసి ఈ మిషన్ డిఫెన్స్ స్పేస్ అనేది గాంధీనగర్లో అక్టోబర్ 2022లో లాంచ్ చేశారు. సో 4 years తర్వాత దీని అయితే లాంచ్ చేశారు. ఇవైతే క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఫర్మాఫాస్ట్. సో ఫర్మాఫాస్ట్ అనేది క్లైమేట్ పరంగా చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీలోని క్లైమేట్ పరంగా. సో ఈ ఫర్మాఫాస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఎందుకు వార్తల్లో ఉందో. అకార్డింగ్ టు న్యూ స్టడీ with rising global temperatures, thawing permafrost is likely to destabilize thousands of industrial sites and the linked contaminated areas in the Arctic. సో ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇండస్ట్రియల్ సైట్ కావచ్చు, తర్వాత కంటామినేటెడ్ ఏరియాస్ ఇవన్నీ కూడా అంటే పొల్యూషన్ లెవెల్ పెరిగిపోతుంది, ఈ ఫర్మాఫాస్ట్ రీజన్లో పెరిగిపోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్ థ్రాయింగ్ ది ఫర్మాఫాస్ట్ లైక్లీ టు డీస్టెబిలైజ్. ఈ ఫర్మాఫాస్ట్ రీజన్ అంతే మంచుతో కబ్బడి ఉంటుంది అనమాట. సో ఇన్ని మీటర్ల వరకు మంచుతో కబ్బడి ఉంటుంది. ఆ ప్రాంతం అనేది ఒక్కసారిగా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. సో గ్లోబల్ టెంపరేచర్స్ మనకి ప్రపంచంలో ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల ఒక్కసారిగా ఇవన్నీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ ఫర్మాఫాస్ట్ అనేది చాలా వరకు దెబ్బతింటుందని చెప్పేసి కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్పారనమాట. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఫర్మాఫాస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఫర్మాఫాస్ట్ ఈజ్ ఎసెన్షియల్లీ గ్రౌండ్ దట్ స్టే ఫ్రోజన్ 0 degrees Celsius ఆర్ లోవర్ అట్లీస్ట్ ది 2 years స్ట్రైట్. అంటే ఈ ప్రాంతం అనేది, సో ఒక గ్రౌండ్ ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం అనేది 2 years కంటిన్యూస్గా 0 degrees అయినా ఉండాలి, లేదా అంతకంటే తక్కువ ఉండాలన్నమాట. స్ట్రైట్గా ఏంటంటే 2 years అనమాట. 2 years స్ట్రైట్గా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో దాని ఎటువంటి మళ్ళీ చేంజ్ అవ్వకుండా 2 years కంటిన్యూస్గా 0 degrees లేదా అంతకంటే తక్కువ ఉంటే దాన్ని ఫర్మాఫాస్ట్ అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్రైటీరియా. ఒక ప్రాంతం అనేది ఫర్మాఫాస్ట్ ఎలా పిలుస్తారంటే ఈ విధంగా అనమాట. సో 0 degrees అంతకంటే తక్కువ స్ట్రైట్ 2 years అనేది ఆ గ్రౌండ్ ఉండాలన్నమాట. దాన్ని ఫర్మాఫాస్ట్ అని పిలుస్తారు. మేజర్గా మనకి ఓల్డ్, సో మనకి గ్లోబ్ మనకి ఎర్త్లో చూసుకుంటే ఫర్మాఫాస్ట్ అనేది మేజర్గా మనకి ఆర్టిక్ రీజన్లో ఉంటుంది. సో ఆర్టిక్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఆర్టిక్ ప్రాంతంలో మనకి ఎక్కువగా గ్రీన్లాండ్, అలస్కా అంటే యునైటెడ్ స్టేట్స్, కెనడా పైన ఉంటుంది. కెనడా, రష్యా, ఈస్టర్న్ యూరప్ ఈ ప్రాంతాల్లో, సో ఈ రీజన్స్లో ఎక్కువగా ఫర్మాఫాస్ట్ అనేది ఉంటుంది. సో ఫర్మాఫాస్ట్ అనేది ఎక్కువగా ఈ ప్రాంతంలో అయితే ఉంటుంది. గ్రీన్లాండ్, అలస్కా, కెనడా, రష్యా, ఈస్టర్న్ యూరప్ ఈ ప్రాంతంలో మనకి ఫర్మాఫాస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవే కాకుండా మీకు క్లైమేట్ టైప్స్ ఉంటాయి కదా, మనకి మెడిటరేనియన్ క్లైమేట్ కావచ్చు, తర్వాత బ్రిటిష్ క్లైమేట్, మాన్సూన్ క్లైమేట్, ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఇట్లాంటి ఉంటాయి కదా. ఈ క్లైమేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరంగా ఎక్కువగా అడుగుతుంటారు, వీటి గురించి కూడా బాగా ఫోకస్ చేయండి. ఇది ఫర్మాఫాస్ట్కి అయితే కంప్లీట్గా సంబంధించింది. ఈ ఎక్కడ ఉంటాయంటే ఈ ప్రాంతాలు వచ్చేసి ఎక్కువగా ఆర్టిక్ ప్రాంతాల్లో ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఇవన్నీ కూడా ఫాలో అవుతుండండి. ఇక్కడ నేను కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లబ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఇవాళ క్లాసు. థ్యాంక్ యూ ఆల్.